హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు మనం ఉసిరికాయలతో ఇప్పుడు భోజనం చేసిన తర్వాత చాలామంది ఒక్కపూట అలాంటివి వేసుకుంటారు కదండి. అలాంటివి కాకుండా ఇది తినండి భోజనం అయినాక. ఇవి 2, 3 పలుకులు నోట్లో వేసుకుంటే చాలా హెల్తీ. మంచిగా అరిగిపోతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో కావాల్సినవి ఇవి శుభ్రంగా 2 టైమ్స్ రాక్ సాల్ట్ వేసి కడుక్కోవాలండి. ఎందుకంటే పక్షులు అవి ఉంటాయి కదా, వీటి మీద మంచిగా చెట్టునున్నప్పుడు మంచిగా కడుక్కోవాలండి. రాక్ సాల్ట్ వేసి కడుక్కొని పొడికలతో తుడుచుకున్న తర్వాత ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న వాటర్ కూడా చల్లారినాక తాగండి, వేస్ట్ చేసుకోవద్దు. వీటిలో కావాల్సినవి అల్లము, పెప్పర్ అండి, మిరియాలు, కొంచెం పింక్ సాల్ట్, జీలకర్ర ఇవి మిక్సీ కొట్టుకుని ఇవి ఉడకపెట్టుకున్న తర్వాత ఊరికి ఇట్లా అంటే వచ్చేస్తాయండి. గింజ వేరు చేసుకుని ఇది దీంట్లో కలుపుకొని పెట్టుకోవాలి. నేను ప్రతి సంవత్సరం 2-3 కేజీలు చేస్తానండి. ఈ సంవత్సరం ఇదే చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు చల్లగా ఉన్నప్పుడు చేయలేకపోయాను. వర్షాకాలం కాదు, మంచు పడినప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు చేసుకుంటున్నానండి. పోయిన సంవత్సరం చేసినవి కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. వీటిని మరి శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకున్న తర్వాత చూపిస్తానండి. ఇట్లా ఈ ఉసిరికాయలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. తొందరగా ఉడికిపోతే ఇలా ప్లేట్ పెట్టుకుందాం. ఉప్పేం వేసుకోవద్దండి. ఇప్పుడు ఉడికిపోయండి. చూసారా, ఇట్లా విడిపోతాయండి. చల్లారినాక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకున్నాక ఇట్లా ఉందామండి. ఇట్లా విడిపోయినట్టు వస్తాయండి, తెలిసిపోతుంది. ఇట్లా ఉడికి విడిపోతాయి. చల్లగా అయిపోయినాక ప్లేట్లో పెట్టుకుని అప్పుడు మనం ఒకటి మిక్సీ కొట్టుకున్నాం కదండి, అది కలుపుదాం. ఇలా మనం ఉడకపెట్టుకున్నాయి ప్లేట్లో పెట్టుకున్నామండి. చల్లగా అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పాం కదా, చల్లగాని ఈ ఉడకపెట్టుకున్న వాటర్ అండి పడేసుకోవద్దు. వీటిని కూడా చల్లగా అయిపోయిన తర్వాత తాగండి. హెల్త్గా చాలా మంచిది. ఇట్లా ఉడకపెట్టుకున్న వాటిని ఊరికే ఇట్లా అంటే వచ్చేస్తాయండి. ఇట్లా అన్నీ ఒలుసుకున్నాక చూద్దామండి. ఇట్లా ఒక్కొక్కరు ఎడ తీసుకోవటమేనండి. ఉడికిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా ఒక్కొక్కటి ఇడిగా వస్తాయండి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మనము అల్లము, మిరియాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు తీసుకున్నాం. ఇవి దీంట్లో వేసేద్దామండి. మీ దగ్గర మామిడి అల్లం ఉంటే వేసుకోండి. ఎందుకంటే ఎండిన తర్వాత పీసుగా లేకుండా ఉంటాయి. ఇవి ఇలా కలిపేసేస్తామేనండి. కలిపేసి మంచిగా అన్నిటికీ పట్టిన తర్వాత మనం ఇవి ప్లేట్ నిండా ఉన్నాయి కదండి, 2 ప్లేట్లలో డివైడ్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవటమేనండి. ఇట్లా అన్నీ కలిపేసుకోవాలి. మిరియాలు, అల్లం ఉంది కదండి, నాకైతే జున్ను ఉడికిన స్మెల్ వస్తుంది కలుపుతుంటే. ఇవి నేను ప్రతి ఇయర్ 3 కేజీస్ దాకా చేసుకుంటానండి. అంటే మనకి కార్తీక మాసంలో వచ్చేటప్పుడు కొంచెం రేటు తక్కువ పడతాయండి. ఇప్పుడు కేజీ అయితే 160, 170 వరకు కూడా ఉన్నాయి. ఇవైతే 170 పడినాయండి. అప్పుడే జర తక్కువకి వస్తాయి. ఇట్లా కలిపేసుకుని 2 ప్లేట్లో పెట్టుకుని ఆరబెట్టుకుందామండి. నేను చెప్పే కదా, నేను పోయిన సంవత్సరం చేసుకున్నామని. ఇవ్వండి అంటే మామిడి అల్లం పెట్టుకుంటే ఇట్లా పీసులు కనపడవండి, అక్కడక్కడ పీసులు కనపడుతున్నాయి. లాస్ట్ అయిపోయినాయి కదా. ఇలాంటి బాక్స్ ఒకటి కొన్నానండి పిల్లలకి 2. ఇట్లా కొన్ని తీసేసి ఇట్లా బాక్స్ నిండా వేసేస్తానండి. వేసేసి ఇట్లా వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ స్కూల్ బ్యాగ్లో కానీ పెట్టేస్తానండి. వాళ్ళకి చాలా ఇష్టం. లంచ్ అయిపోయిన తర్వాత 2-3 పలుకులు ఇట్లా నోట్లో వేసుకుంటారు. చాలా మంచిదండి. ఉసిరికాయ పచ్చడి తింటారు. ఇట్లా కూడా చేస్తాను. ఇవి మరి ఎండబెట్టేసుకుందామా అండి. ఇట్లా 2 ప్లేట్లో పెట్టుకున్నామండి. ఆరబెట్టుకున్నాను ఎండ్లో. మీరు డాబా పైన పెట్టుకోండి. నేను ఇక్కడ బాల్కనీలో పెట్టాను. క్లాత్ మీద ఆరేసుకున్నప్పుడు వేరే పలసిన క్లాత్, ఏదన్నా కాటన్ క్లాత్ కప్పండి. అంటే పైన ఈ పక్షులు వాలకుండా, డస్ట్ ఏం పడుకోకుండా. ఎందుకంటే మనం డైరెక్ట్గా తింటాం కదండి. ఇది మనం వెజిటేబుల్ జ్యూస్లో కూడా చేసుకుంటాము. ఇట్లా హెల్తీగా ఇవి ఎండిపోయినాక రోజు ఎండలో పెట్టాలండి. ఎండే వరకు కూడా ఎలా ఎండుతాయో అక్కడ చూపించే కదా ఇందాక మన దాంట్లో నేను చేసి పెట్టుకున్నానని.
అట్లా ఎండే వరకు కూడా ఎండబెట్టుకోవాలండి. ఎండిన తర్వాత చూద్దాం. ఉసిరికాయ అండి, చూసారా కలర్ఫుల్గా ఎట్లా ఉన్నాయో, చక్కగా తేనె కలర్లో ఉన్నాయండి. ఇవి కూడా ఇట్లా నీట్గా ఇట్లా చేసుకోండి. నాకు మామిడల్లం దొరకలేదండి, ఇది పీస్గా ఉంటున్నాయి. దీన్ని పట్టుకుని మామిడల్లం దొరికితే వేసుకోండి, ఇంకా మంచిది. అట్లాగే మా పిల్లలకైతే ఈ బాక్స్లో పెట్టేసి ఇట్లా ఈ బ్యాగ్లో పెడతానండి. మధ్యాహ్నం భోజనం అయినాక 1-2 వేసుకుంటారు. ఇది హాఫ్ అన్ అవర్ పైనే ఉంటుందండి. ఇట్లా మనం వాకింగ్కి వెళ్తే అక్కడ 2 పీసులు వేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇది తిన్నాక వాటర్ తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నేను ఎవ్రీ ఇయర్ ఒక 3 కేజీస్ అన్న చేసి పెట్టుకుంటాను. ఈ సంవత్సరం అయితే ఒకటే చేసానండి, ఇంకా చెయ్యాలి వస్తే. కేజీ అయితే ఇవి 117 అట్లా పడుతున్నాయండి. మీరు కూడా ఇలాగ చేసుకుని హెల్తీగా, ఇవి తేనెలో కూడా వేసుకోవచ్చండి. అంటే ఒరిజినల్ తేనెలోనే వేసుకుంటే పాడవు, మంచిగా జ్యూసీగా ఉంటాయి. హెల్త్కి మంచిది. రోజు మార్నింగ్ మొహం కడుక్కున్నాక తినాలని చెప్తారండి. ఇట్లా అయితే ఎప్పుడైనా తినొచ్చు, టైంపాస్కి భోజనం అయినాక అయితే ఇంకా మంచిది. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలుంటే మా ఛానల్కి కామెంట్ పెట్టండి, లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఉంటానండి మరి, బాయ్.